శివదుర్గ జ్యోతిష్యాలయం ఆర్థిక ఉద్యోగ కుటుంబ మరే ఇతర సమస్యలకైనా పరిష్కారం చూపబడను. పరిష్కారం కోసం ఈ నంబర్ని సంప్రదించండి. ప్రజలు టిఆర్ఎస్ బీజేపీల మీద 10 సంవత్సరాల కాలంలో వాళ్ళు ఏమీ అభివృద్ధి చేయక రైతులను, రైతు కూలీలను, విద్యార్థులను, యువకులను, ఉద్యోగస్తులకు 65 సంవత్సరాల ఉద్యమ కాలంలో తెలంగాణ రావాలని కోరుకొని 1400 మంది అమరులు త్యాగం చేసుకుంటే మనకున్నా లేకున్నా పెరిగేటి పిల్లలకు తెలంగాణ వస్తే న్యాయం జరుగుతుందని వాళ్ళ త్యాగం చేస్తే తెలంగాణ వచ్చిన తర్వాత కొంతమంది ఏళ్ళ మీద లెక్కబెట్టే నాయకులు మాత్రమే బీఆర్ఎస్ బీజేపీ ప్రభుత్వం మాత్రమే బాగుపడ్డది తప్ప ఒరిగింది ఎవరికి లేదు. 10 సంవత్సరాలలో చెయ్యని పనులు అధికారం 3 నెలలు పోయిందని అధికారంలో రాజభోగాలు అనుభవించి తెలంగాణ సొమ్మంతా దోసుకొని పందికొక్కుల్లాగా మేసి ఆ మేత దొరుకుతలేదనే భయంతో కక్కుర్తి బుద్ధితో ఎన్నడూ లేని విధంగా అధికారంలో ఉన్నప్పుడు ఏ సమస్యలు కూడా పట్టించుకొని నాయకులు ఈరోజు ఎంపీ ఎలక్షన్లో ఈసారి ఊడ్చుకపోతుంది అనే భయంతో ఈసారి ఎంపీ ఎలక్షన్లో ఒక్క సీటు కూడా రాకపోతే మా టీఆర్ఎస్ పార్టీ కాంగ్రెస్ పార్టీలో మెర్జీ అవుతుందనే భయంతో రైతుల సెంటిమెంట్ను ఆధారం చేసుకొని రైతులు అతివృష్టితోని అనావృష్టితోని పంట నష్టపరిహారం ఇస్తలేరు అని హరీష్ రావు కానీ, పాలకుర్తిలో దయాకర్ రావు కానీ, కేటీ రామారావు కానీ వీళ్ళందరూ రైతుల పక్షాన మాట్లాడుతూ ఉన్నారు. 10 సంవత్సరాలు మీరు అధికారంలో ఉండే 10 సంవత్సరాల కాలంలో ఒక్క సంవత్సరమైనా మీరు రైతులకు అతివృష్టితోని అనావృష్టితోని పంట నష్టపరిహారం ఎక్కడైనా ఇచ్చిండ్రా అని అడుగుతా ఉన్నా. మరి గతంలో కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉన్నప్పుడు ఏ సంవత్సరమో ఆ సంవత్సరం రైతులకు పంట నష్టపరిహారం ఇచ్చిన చరిత్ర మాకున్నదని చెప్తున్నా. మరి 10 సంవత్సరాల కాలంలో ఒక్కరోజు కూడా పంట నష్టపరిహారం ఇయ్యని వీళ్ళు ఇవాళ కాంగ్రెస్ పార్టీ గురించి మాట్లాడేంత దమ్ముందా అని అడుగుతా ఉన్నా. ఈరోజు దయాకర్ రావు చెప్తా ఉన్నాడు పాలకుర్తిలో మేము అధికారంలో ఇచ్చినాము అని చెప్తున్నాడు. దమ్ముంటే రా పాలకుర్తి చౌరస్తాకు, రాజీవ్ గాంధీ చౌరస్తాకు వస్తావా, లేకపోతే నువ్వు ఉంటున్న ఇంట్లో పర్వతగిరికి రమ్మంటావా, లేకపోతే హన్మకొండ చౌరస్తాకు వస్తావా? నీ కాలంలో ఎప్పుడైనా ఒక్కనాడైనా పంట నష్టపరిహారం ఇచ్చినవా అని చెప్తున్నా. రానున్న రోజులలో ఇదే ప్రజలు మళ్ళీ టీఆర్ఎస్ దగ్గర డబ్బులు తీసుకుంటారు, మళ్ళీ కాంగ్రెస్ పార్టీకే ఓటేస్తారు. ఇవాళ 17 ఉన్నాయి, 17కు 17 కాంగ్రెస్ పార్టీకి అధికారంలోకి రాబోతూ ఉన్నది. పార్లమెంట్లో తప్పకుండా రాహుల్ గాంధీ గారు ప్రధాని అవుతారు. రైతులకు పెద్దపీట వేస్తారు, విద్యార్థులకు, యువకులకు, ఇండస్ట్రీస్కు పెద్దపీట వేస్తారని చెప్పి ఈ సందర్భంగా మీకు మనవి చేస్తా ఉన్నా. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి, లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో చేయండి అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.